50 మెగావాట్స్తో సోలార్ కూడిన పద్ధతిలో 14 కోట్లతో భవన నిర్మించడం చాలా ఆనందంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భవన ప్రారంభోత్సవ కార్యక్రమంకు విచ్చేసిన ఆయన దేశవ్యాప్తంగా ఇక నుంచే సేవలు ఉపయోగపడే విధంగా కృషి చేయాలని అన్నారు. నియోజకవర్గంలో 10,000 నూతన కలెక్షన్లు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. రైతులకు పగటిపూట సోలార్ ద్వారా 9 గంటల విద్యుత్ ఇచ్చే విధంగా ప్రణాళికలు వేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే వేదిక ద్వారా 20 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మాట్లాడారు. విశాఖ ప్రాంతంలో ఉన్న ప్రజలంటే సీఎం చంద్రబాబుకి అత్యంత ప్రేమ. ఇక విద్యుత్పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సీఎస్ను కోరుతున్నా అని చెప్పారు. ఇవాళ మనం ట్రైనింగ్ ఇవ్వడానికి మన ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మంచి బిల్డింగ్ ప్రారంభించాము. ఇవాళ దాదాపు 14.5 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ ప్రారంభించాము. రాబోయే రోజుల్లో ఈ బిల్డింగ్లో టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం కోసం కానీ, ఇందాక నేను చెప్పినట్టు లైన్ మ్యాన్లు కానీ, ఎవరికైతే యాక్సిడెంట్ ఫ్రీగా ఉండటం కోసం కానీ రకరకాల ట్రైనింగ్లు ఈ బిల్డింగ్లో కొనసాగుతాయి. ఈ బిల్డింగ్లో మన ఈపీడీసీలే కాదు, రాష్ట్రం ఉన్న ఎస్పీడీఎస్సీలు కానీ, అట్లానే సిపిడిఎస్సీలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడే ట్రైనింగ్ చేస్తాం అన్నమాట. దీని ద్వారా ఇంకా రాబోయే రోజుల్లో పవర్ సిస్టమ్ ఇంకా బెటర్గా యూజ్ చేయాలి. ఇందాక మన పృథ్వీ గారు చెప్పారు, మనం పవర్ లాసెస్ తగ్గించుకోవాలి. రాబోయే రోజుల్లో పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే పవర్ వేస్ట్ కాకూడదు, పవర్ లాసెస్ తగ్గించుకోవాలి, ఇంకా బెటర్ పవర్ ఇవ్వాలి, క్వాలిటీ పవర్ ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అనమాట. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మనం సూర్య గారు తీసుకున్నాం. అదేవిధంగా కుసుము అగ్రికల్చర్ రైతులకు ఇవ్వడానికి కుసుము తీసుకున్నాం. ఎక్కడ కూడా ఇప్పటికి కూడా పవర్ లేని హౌస్ హోల్డర్స్ ఉన్నారు రాష్ట్రంలో.